హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ ఎగ్ బిర్యానీ. కావాల్సినవి మిక్సీ జార్ తీసుకొని కొంచెం మిరియాలు, కొంచెం సోంపు, కొంచెం ధనియాలు, తెల్లగడ్డ తీసేసుకొని ఒక తెల్లగడ్డ తీసుకొని విడిగా స్లైసెస్ తీసేసుకొని కొంచెం అల్లం ముక్క ప్లెయిన్గా పీల్ తీసుకొని వేసేసుకోండి. అలాగే ఆనియన్ కూడా కట్ చేసుకొని పీసెస్ తీసేసుకొని వేసేసుకోండి. అలాగే సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ తీసుకోండి, 1/2 స్పూన్ పసుపు తీసుకోండి, అండ్ కొంచెం జీలకర్ర తీసేసుకోండి, కొంచెం కారం. మనం డైలీ కర్రీస్లో యూజ్ చేస్తే కారం సరిపోతుంది. ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. కొంచెం దానికి సగం మిక్సీ పట్టాక కొంచెం ఆయిల్, కొంచెం వాటరు యాడ్ చేసుకుంటే మిక్సీ బాగా పేస్ట్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఒక పాన్ తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని హీట్ ఎక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ఇలా చిటపట్లు ఆడించాక కొంచెం మినపప్పు, పచ్చనపప్పు వేసేసి పొద్దున ఇలా పేస్ట్ లాగా కలిపేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఇలా కొంచెం హీట్ ఎక్కాక మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ తీసుకొని అక్కడక్కడ కొంచెం ఘాట్లు పెట్టేసుకోండి. ఇలాగా లైట్గా మనం ఘాట్లు పెట్టుకున్నామంటే దాంట్లోకి పేస్ట్ అంతా వెళ్ళి కర్రీ బాగా టేస్ట్ వస్తుంది. ఎగ్ మిరియం అంటే బాగా లోపలికి వెళ్ళిందంటే ఎగ్లోకి టేస్ట్ బాగుంటుందండి. అందుకే నేను ఒక 4-5 ఘాట్లు పెట్టాను ఒక ఎగ్కి. బియ్యంలో ఎగ్స్ అన్ని యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇది చూడండి, ఆ లోపలికి అంతా ఎగ్ మిరియం వెళ్ళేటట్టుగా నేను ఎగ్స్ పైన అంతా కర్రీ వేసేసాను. అలాగే కొంచెం లాస్ట్ మిక్సీ జార్లో వాటర్ కలిపి కొంచెం యాడ్ చేసామంటే ఉప్పు, కారం, పసుపు అంతా పడుతుంది మనకి ఎగ్స్కి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని కలిపేసుకోండి. అంతే అండి, ఎగ్ బిర్యానీ మనకి రెడీ. ఇలా బౌల్లో తీసేసుకొని కొంచెం మనకి కొత్తిమీర, పుదీనా ఉంటే గార్నిష్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తినొచ్చు. బిర్యానీతో కూడా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి, తర్వాత మా అమ్మ వాళ్ళు చేశారు. ఇప్పుడు నేను చేశాను మా పిల్లల కోసం. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.